నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను పవన్. మార్చి 31, 2026 రానే వచ్చింది. పూర్తిగా మావోయిస్టు పార్టీలు అంతరించిపోతున్నాయంటే ఒకవైపు నిజమే అనిపిస్తుంది. సాయుధాలు పట్టుకొని అడవిలో పోరాడుతున్న వాళ్ళు పూర్తి స్థాయిలో అంతరించిపోతులు. ఒకవైపు కేంద్ర రాష్ట్ర బలగాలు కలిసి కూంబింగ్ పేరుతో, ఆపరేషన్ కగార్ పేరుతో పట్టుకొని మరి కాల్చి చంపుతులని చెప్పేసి కూడా సిపిఐ, సిపిఎం లెఫ్ట్ సంఘాలని పూర్తిగా భావిస్తుంది. దాంట్లో ఉన్న ప్రధాన నాయకులు కూడా ఇప్పటి వరకే పూర్తి స్థాయిలో అంటే దాదాపు 80% మంది చనిపోయిన వాళ్ళున్నారు. ఒకవైపు సాయుధాలు పట్టుకున్న పార్టీలు అటు ఉనికిని కాపాడుకోలేక కొంతమంది లొంగిపోతులు, కొంతమంది మేము ఇదే అడవిలో పోరాడి చనిపోతామని చెప్పేసి కూడా కొంతమంది అంటున్నారు. సో వీటన్నిటిపైన మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మనతో పాటు పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గారు ఉన్నారు. ముందుగా వాళ్ళకి ఏం చేద్దాం. అన్న నమస్తే. నమస్తే. చూస్తుళ్ళు ఆపరేషన్ కగార్ పెద్ద ఎత్తున కేంద్ర రాష్ట్ర బలగాలు కలిసి ముందుకు తీసుకెళ్తున్నాయి. ఏం చెప్తారు? మీ ఒపీనియన్ ఏంటి దీనిపైన? అంటే ఆపరేషన్ కగార్ పేరుతోని ప్రజల తరపున మాట్లాడే వాళ్ళ మీద, లేకపోతే ప్రజల తరపున ఉండే వాళ్ళ మీద, ప్రజల్ని వాళ్ళకి గింత బువ్వ, కూడు, గూడు, గుడ్డ అని ఏదైతే మౌలికమైనటువంటి సమస్యలున్నాయో, ఆ సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్న వాళ్ళ మీద ఈ రకంగా ఆపరేషన్‌లు చేసి వాళ్ళని అంతమొందిస్తామని జెప్పేసి ఈరోజు కేంద్ర ప్రభుత్వం చాలా పెద్ద ఎత్తున కలలుగంటుంది. అయితే ఇక్కడ మేము ప్రధానంగా స్పష్టంగా పీడీఎస్ విద్యాసంఘం ఒకటి చెప్పదలుచుకుందంటే, ఈరోజు మావోయిస్ట్ పార్టీ అయినా అడవిలో ఉండి ఆయుధం పట్టుకొని పోరాడుతున్న వాళ్ళ భావజాలకు సంబంధించిన వాటి మాకు కూడా ఏమి ఏకీభావం ఏం లేదు. వాళ్ళు కూడా ప్రజల తరపున పోరాడాలనుకుంటే మరొక తరపున కూడా మరొక పోరాట రూపాన్ని ఎంచుకోవచ్చు. హ్మ్. కానీ సరే వాళ్ళ పోరాట రూపం ఏ పోరాట రూపంలో ఉన్నా గానీ, వాళ్ళని అంతమొందిస్తామని జెప్పేసి మాట్లాడుతున్నటువంటి కేంద్ర ప్రభుత్వం ఉంది చూసారా? దీన్ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. హ్మ్. ఎందుకనంటే, మనకి వోల్టైర్ అనే ఒక తత్వవేత్త ఉంటాడు. నాకు నన్ను భిన్నించే వాళ్ళను గూడా నన్ను భిన్నించే వాళ్ళు ఎవరైనా ఉంటే, వాళ్ళ హక్కులకి భంగం కలిగినప్పుడు నేను వాళ్ళ తరపున మాట్లాడతా అని జెప్పేసి ఆయన అంటాడు. హ్మ్. అంటే ఈరోజు మేము మావోయిస్ట్ పార్టీ గాని, మావోయిస్ట్ పార్టీకి సంబంధించినటువంటి భావజాలాలు గాని, ఐడియాలజీ గాని మాకు ఏకీభావం లేకున్నా గూడా, వాళ్ళ హక్కులేవైతే ఉన్నాయో, ఈ దేశం రాజ్యాంగం ప్రకారం వాళ్ళకు హక్కులేవైతే ఉన్నాయో, ఆ హక్కులు కాలరాబడతా ఉన్నాయి కేంద్ర ప్రభుత్వం ద్వారా గాబట్టి, వాళ్ళని అంతమొందిస్తామని జెప్పేసి మాట్లాడుతున్నారు గాబట్టి, మేము ఖచ్చితంగా ఈ ఆపరేషన్ కగార్‌ని మేము తీవ్రంగా వ్యతిరేకిస్తా ఉన్నాం. హ్మ్. దీన్ని నిలిపేయాలని జెప్పేసి కోరుతా ఉన్నాం. ఇప్పుడు కొంతమంది నాయకులు ఈ మధ్య కాలంలో ఇంటర్వ్యూ ఇచ్చిన కొంతమంది బీజేపీ నాయకులు ప్రధానంగా చెప్పుకుంటే, ఈ సాయుధాలు పట్టుకున్న ఎవరైతే మావోయిస్టులు ఉన్నారో, లెఫ్ట్ పార్టీకి సంబంధించిన వ్యక్తులున్నారో, వాళ్ళ వల్ల దేశానికి ప్రమాదం, దేశంలో ఇంటర్నల్ గొడవలు చెలరేగే ప్రమాదం ఉంటది. సో, మీరేదైతే చెప్తుల్లో ఆదివాసి హక్కుల కోసం లేకపోతే అడవులను కాపాడుతున్నామని వాళ్ళు ఏదైతే చెప్తుల్లో, వాళ్ళసలు అక్కడ డెవలప్‌మెంట్ జరగకుండా అడ్డుకుంటుందే వాళ్ళని చెప్పేసి కూడా కొంతమంది బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. దీనిపైన ఏం చెప్తారు? ఇప్పుడు ఆయుధాలు పట్టుకోవడమే నేరమైతే, ఈ ఆయుధాలు అసలు మొదట ఎవరి దగ్గరున్నాయి? హ్మ్. ఆర్ఎస్ఎస్ దగ్గర ఆయుధాలు లేవా? ఈ దేశానికి మహాత్మా గాంధీ లాంటి మహాత్మా గాంధీని చంపిందెవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాదా? కర్ణాటకలో గౌరీ లంకేష్‌ని, కలబుర్గిని, పన్సారేని ఈ దేశానికి కావాల్సినటువంటి అనేక మంది తత్వవేత్తలని, కవులని, కళాకారులని ప్రజల తరపున మాట్లాడుతున్న వాళ్ళని చంపిందెవరు? ఆర్ఎస్ఎస్ వాళ్ళు గాదా? ఈ బీజేపీ వాళ్ళు గాదా? మరెందుకు వీళ్ళ దగ్గర ఎందుకు ఆయుధాలున్నాయి మరి? భారత రాజ్యాంగం ప్రకారం ఆయుధాలు ఎవరి దగ్గర ఉండొద్దు గదా! మరి మీరే చెప్పినట్టు సో కాల్డ్ డెమోక్రసీ అని చెప్తున్నారు గదా! మరి మీ దగ్గర ఆయుధాలెందుకున్నాయి? అంటే ఈ దేశంలో మహాత్మా గాంధీని చంపినటువంటి ఆర్ఎస్ఎస్, ఆయుధాలు అక్రమంగా కలిగి ఉన్నటువంటి ఆర్ఎస్ఎస్, ఆ ఆయుధాలతోని ఎవరినైనా చంపేస్తాం అని జెప్పేసి ప్రకటించిన ఆర్ఎస్ఎస్, ప్రజల తరపున ఆయుధాలను పట్టుకుంటే మాత్రం, ప్రజల కోసం ఆయుధాలు పట్టుకుంటే మాత్రం అవి ఉండొద్దు. కాబట్టి అవి ఉన్నాయి కాబట్టి మేము చంపేస్తాం అని జెప్పేసి మాట్లాడుతా ఉన్నారు. ఈ దేశంలో మొదట నిషేధానికి గురైన సంస్థ ఏదైనా ఉందంటే అది ఆర్ఎస్ఎస్ సంస్థ. మరి దాని గురించి ఎందుకు మాట్లాడడం లేదు మనం? ఈరోజు మధ్య భారతంలో ఉన్నటువంటి అనేకమైన ఖనిజ సంపద. ఖనిజ సంపదని మొత్తం గూడా కార్పొరేట్ కంపెనీలకి కట్టబెట్టడం కోసం మార్చి 31 కల్లా అక్కడున్నటువంటి విప్లవోద్యమాన్ని మొత్తం అణచివేసి, ప్రజల తరపున మాట్లాడుతున్న మొత్తం గూడా తుదముట్టేసి, ఆ అడవుల్ని మీకు బంగారు పళ్ళెంలో పెట్టి ఇస్తామని జెప్పేసి మోడీ, అమిత్ షా కార్పొరేట్ కంపెనీలకి ఆ మాట ఇచ్చాయి. ఆ మాటనిచ్చిన దాని ప్రకారం అక్కడ ఉన్నటువంటి వాళ్ళ మీద భౌతికంగా అంతం చేసి, ఆ అడవుల్ని, అక్కడుండే ఖనిజ సంపదని దాదాపు 72 రకాలైనటువంటి ఖనిజ సంపదలు మొత్తం కూడా వాళ్ళకి ఇవ్వడం కోసం ఈరోజు అణచివేసిన పద్ధతిని మనం చూస్తా ఉన్నాం. మనం చాలామంది నాయకులు పోలీసులకు లొంగిపోయిన తర్వాత కూడా వాళ్ళనే బ్రాండ్ అంబాసిడర్‌గా పెడతామని చెప్పేసి
కార్పొరేట్ కంపెనీలు కూడా ప్రకటించినాయి, మనం చూసాం. ఉమ్, ఐరన్ మైనింగ్ సంబంధించిన ఒక కంపెనీ లొంగిపోయిన ఒక నాయకుడిని మేము ఆయన ఒప్పుకుంటే ఆయనే బ్రాండ్ అంబాసిడర్గా మేము పెడతామని చెప్పేసి అంటున్నారంటే, ఒక పక్క ఇట్లా దాడులు కగారు ఆపరేషన్లు కొనసాగిస్తూ, ఇంకోవైపు అక్కడ ఉండే ఖనిజ సంపద మీద కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టి ఆల్రెడీ మైనింగ్ జరుపుతూ లక్షలాది చెట్లని కొట్టివేస్తూ పర్యావరణాన్ని విధ్వంసం చేసేది వీలు కాదా అని చెప్పేసి ఉమ్. మేము అడగదలుచుకున్నాం. అంటే నిజంగా ఆ, కొంతమంది కార్పొరేట్ శక్తుల వల్ల అక్కడ అడవి పాడవుతుందా, పర్యావరణం దెబ్బతింటుందా అని చెప్పేసి కొంతమంది మాట్లాడితే, ఇంకొంతమంది వాళ్ళు ప్రభుత్వం కలిసి రావడం వల్లనే అక్కడికి రోడ్లు వచ్చినాయి, సెల్ ఫోన్ టవర్లు వచ్చినాయి. ఇంకా వాళ్ళు ఎప్పుడో 1800 రోజుల్లో బతుకున్నారు. ప్రస్తుతం కాలానికి అనుగుణంగా వాళ్ళని డెవలప్మెంట్ దిశగా మేము తీసుకెళ్తున్నాం అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు కాలానికి అనుగుణంగా డెవలప్మెంట్ తీసుకెళ్ళడం అంటే అర్థమైంది అంటే కనీసం ఊపిరి పీల్చుకోకుండా ఉండడమా? ఉమ్, ఎందుకంటే ఈరోజు ఢిల్లీలో మనం చూస్తా ఉన్నాం. వాళ్ళ ఆక్సిజన్ కావాలనంటే ఊపిరి పీల్చుకోలేని ఒక స్థితి. పొగమంచు మనం ఉదయం టీవీలో చూసాం. 12 అయినా కూడా పొగమంచు పోవడం లేదు. ఉమ్, పొల్యూషన్‌తోని. మరెందుకు? భారతదేశ రాజధానే గదా! మరి అక్కడ ఆ పరిస్థితి ఎందుకొచ్చింది? ఉమ్. ఈ అడవుల్ని, పర్యావరణాన్ని విధ్వంసం చేయడం బట్టే గదా! ఈ అడవులు, ఈ పర్యావరణ విధ్వంసం ఎందుకైతుంది భారతదేశంలో? విచ్చలవిడిగా కార్పొరేట్ శక్తులకి కట్టబెట్టడం ద్వారానే గదా! సో అంటే మనం ఈ మధ్య చూసాం. ఒక్క నిమిషం. మనం ఈ మధ్య చూసాం. ఆరవాలి పర్వతాలని మొత్తం గూడా మైనింగ్ కోసం ఉపజెప్పారు. ఆరవాలి పర్వతాలేంది? నార్త్ భారతదేశాన్ని మొత్తం గూడా, ఉత్తర భారతదేశాన్ని మొత్తం గూడా థార్ ఎడారి నుంచి కాపాడుతున్నటువంటి ఆరవాలి పర్వతాలు. అక్కడ గూడా మైనింగ్ చేస్తా ఉంటే పెద్ద ఎత్తున యువత, జనం మొత్తం బయటకొచ్చి ఆందోళన చేస్తే తాత్కాలికంగా వెనక్కిపోయారు. మరి ఈ ప్రభుత్వాలు డెవలప్‌మెంట్ అంటే మనకి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి అవకాశం ఉండాలి. సెక్యూరిటీ ఉండాలి. మనుషులు సమానంగా బతకాలి. వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు రావాలి. యూత్‌కి ఉద్యోగ అవకాశాలు రావాలి. విద్య చదువుకుంటానికి అందరికి అవకాశం రావాలి గదా! ఇది గదా అభివృద్ధి అంటే. ఉమ్. మరి ఇట్లాంటి పరిస్థితులు రావడం లేదు గదా! మేము ప్రశ్నిస్తాం. అంటే కొంతమంది అంటే అక్కడున్న ఎవరైతే సాయుధాలు పట్టుకున్న విప్లవోద్యమకారులు అని చెప్పుకుంటున్న వాళ్ళు బేసిక్ నీడ్స్ కూడా అక్కడ ఉన్న వాళ్ళకి అందిస్తలేరు. అడవుల్లో బతుకుతున్న వాళ్ళకు స్కూల్స్ కావచ్చు, లేకపోతే అక్కడ రోడ్స్‌లు కావచ్చు, సెల్ ఫోన్ టవర్లని ఇవ్వడం కావచ్చు. అంటే ఆ కనెక్షన్ విషయంలో, లేకపోతే ప్రభుత్వం నుండి రావాల్సిన పథకాలు కూడా వాళ్ళకి అందనివ్వట్లేదు అని చెప్పేసి కూడా కొంతమంది మాట్లాడుతున్నారు. ఇప్పుడు అక్కడ అడవి అడవి ప్రాంతంలో సెల్ ఫోన్ టవర్‌లేయడము, లేపోతే రోడ్‌లేయడము, లేదనంటే కొన్ని పథకాలను మేము అమలు చేయడం అనేదే అభివృద్ధిగా మనం చూడాల్సిన అవసరం లేదు. హ్మ్. ఆ అడవి ప్రాంతం అనేది అనేకమైన చట్టాలున్నాయి అక్కడ. పేసా చట్టం ఉంది. లేపోతే 1 ఆఫ్ 70 చట్టం ఉంది. అదేవిధంగా అనేకమైనటువంటి షెడ్యూల్ 5, 6 సంబంధించినటువంటి అనేక చట్టాలు అక్కడ మనకి ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం ఉంది. హ్మ్. ఆ ఇంప్లిమెంట్ చేసి వాళ్ళకి అక్కడ ఉన్నటువంటి భూమి మీద అధికారాలు కల్పిస్తే అక్కడ ఉన్నటువంటి జనం ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడి మంచి మంచి పంటల్ని తీసి ఈ సమాజానికి ఇచ్చే అవకాశం ఉంది. అట్లనే మీరు కావాలనుకుంటే నిరుద్యోగాన్ని రూపుమాపడండి. ఉన్న నోటిఫికేషన్‌లు ఇచ్చి ఉన్నటువంటి ఉద్యోగాల నోటిఫికేషన్‌లు ఇచ్చి అక్కడ ఉన్నటువంటి యువతకి బయటికి తీసుకొచ్చి మీరు ఉద్యోగాలు ఇవ్వండి. హ్మ్. ఆ రకంగా ప్రయత్నం చేయకుండా ఓన్లీ ఒక పోర్ట్రేషన్ ఏం జరుగుతున్నామంటే టవర్‌లేయడము, రోడ్‌లేయడము ఇదే అభివృద్ధిగా మనం చూస్తా ఉన్నాం. అందుకే భారతదేశానికి రాజ్యాంగాన్ని రచించినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ గూడా ఏం చెప్తున్నాడంటే, మంచి మంచి రోడ్లు, మెరిసే బంగ్లాలే ఈ దేశానికి అభివృద్ధి కొలమానం గావు. ఈ మంచి మంచి రోడ్లు, మెరిసే బంగ్లాలు ఈ దేశ అభివృద్ధి కొలమానం గావు అని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. ఎప్పుడైతే ఈ దేశంలో ఉన్నటువంటి యువతకన్నిటికి ఉద్యోగాలొచ్చి, వాళ్ళ జీవన ప్రమాణాలు పెరిగేదాన్నే అభివృద్ధిగా చూడాలని చెప్పేసి బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు. మరి ఈ ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎందుకు మనం ఆలోచించకూడదు? హ్మ్. రోడ్లేయడము, టవర్లేయడమే అభివృద్ధి అనంటే, ఈ టవర్లు, రోడ్లు ఎవరి కోసం ఏస్తా ఉన్నారంటే, అక్కడ ఉన్నటువంటి ఖనిజ సంపద మొత్తం గూడా రోడ్ల ద్వారా మొత్తం అంబానీ, అదానీ వాళ్ళ కంపెనీలకు తరలించడం కోసం, వేదాంత లాంటి కంపెనీలు వాళ్ళ కంపెనీలకు తరలించడం కోసమే ఈరోజు పెద్ద ఎత్తున రోడ్లేస్తున్న ఒక పరిస్థితిని మనం చూస్తా హ్మ్. ఉన్నాం. కాబట్టి మనం అభివృద్ధి అంటే ఈ దేశంలో ఉన్నటువంటి యువతకందరికి కూడా ఉద్యోగాలు రావడం, విద్యార్థులకు విద్య అందడం, మహిళలు రక్షణగా బతకడం, అదేవిధంగా కార్మికులకి కనీస వేతన చట్టం అమలు చేయడం, అదేవిధంగా రైతాంగం ప్రధానంగా అన్నం పెట్టే రైతాంగం భారతదేశంలో ఇప్పటికీ 70% రైతాంగం ఉన్నారు. వాళ్ళకి కనీస మద్దతు ధర చట్టాన్ని ఇవ్వడం అనేది అభివృద్ధిగా చూడాలి గానీ, రోడ్లేయడము, టవర్లేయడమే అనేది మేము భావిస్తాం. అడవిలో ఉన్న వాళ్ళు చాలామంది ఎన్‌కౌంటర్ పేరుతో చనిపోతుర్రు. కొంతమంది లొంగిపోతుర్రు. చనిపోయిన వాళ్ళు ఒక్కసారిగా సోషల్ మీడియాది అంటే ఇప్పుడున్న జెన్‌జీకి ఇప్పుడు సోషల్ మీడియా వాడుతున్న వాళ్ళకు అసలు చనిపోయిన వాళ్ళెవరు? వాళ్ళ చరిత్ర ఏంటిది? వాళ్ళు ఎక్కడి నుంచి వచ్చిన నేపథ్యం కూడా తెలీదు. కానీ ఒక్కసారి వాళ్ళు ఎన్‌కౌంటర్‌లో చనిపోయిన తర్వాత విపరీతంగా ఫేమస్ అయిపోతుర్రు. ఎగ్జాంపుల్ 'హిడ్మా'. సో, 'హిడ్మా' అంత ఫేమస్‌గా ఈ సోషల్ మీడియాలో కనిపించడానికి ఒక ప్రధానమైన కారణం అంటే ఏం చెప్తారు?
ఈరోజు హిడ్మా సరే ఆయనకు సంబంధించిన భావజాలం పట్ల మాకు కూడా ఏకీభావం లేదులే గానీ, హిడ్మా ఈరోజు ఒక చెగువేరేలాగా హ్మ్. ఈ దేశంలో ఉన్నటువంటి ఒక ఒక ఫిడెల్ కాస్ట్రో బొలీవియాకు మన క్యూబా దేశానికి సంబంధించినటువంటి విప్లవకారుడు ఫిడెల్ కాస్ట్రో లాగా ఆ దేశంలో ఉన్నటువంటి సహాయ సంపద మొత్తం కూడా ఆ దేశానికే చెందాలని అమెరికా సిఐఏ ఏజెంట్లకు వ్యతిరేకంగా పోరాడినటువంటి చెగువేరా, ఫిడెల్ కాస్ట్రో లాగా, ఒక అల్లూరి సీతారామరాజు లాగా చనిపోయిన తర్వాత మనకి యూత్ మొత్తం కూడా ఓన్ చేసుకుంది. ఎందుకు ఓన్ చేసుకుంది? ఇడ్మా చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మని చూస్తే కనీసం వాళ్ళకి వాళ్ళకి కట్టుకోవడానికి కూడా బట్టలేని పరిస్థితి. ఈ ఇడ్మా చనిపోక ముందు ఏం ప్రచారం చేసిర్రు సోషల్ మీడియాలో పద్ధతి ప్రకారం? ఇడ్మా అంటే ఒక టెర్రరిస్టు. ఇడ్మా అంటే ఒక చంపేవాడు. ఇడ్మా అంటే ఈ దేశానికి పనికిరానివాడు. దేశద్రోహిలాగా పోర్ట్రేట్ చేశారు. ఆయన్ని పట్టుకునే విధంగా ప్రచారం చేశారు. లాస్ట్‌కి పట్టుకున్నారు. చంపేసిర్రు. కానీ ఆ తర్వాత జరిగిందేంది? అనేకమైన అసత్యాలు ఏం ప్రచారం జరిగినాయి? ఏం ప్రచారం జరిగినాయంటే వాళ్ళ దగ్గర కోట్లాది రూపాయల డబ్బులున్నాయి. బంగారపు గనులున్నాయి. వాళ్ళకి డబ్బులు మొత్తం దాచుకోవడం కోసం ఉద్యమం చేస్తున్నారని చెప్పేసి అన్నారు. కానీ ఇడ్మా చనిపోయిన తర్వాత వాళ్ళ అమ్మ దగ్గరికి మీలాంటి వాళ్ళు జర్నలిస్టులందరూ కూడా పోయి మాట్లాడితే కనీసం కట్టుకుంటానికి కూడా బట్టలు లేని పరిస్థితి ఉంది గదా! అది ఈ దేశంలో ఉంటున్న యువత ఆలోచించింది. యువత ఆలోచించి వాట్సాప్ తరం కూడా ఇడ్మాను ఓన్ చేసుకొని, ఇడ్మా ఈ దేశానికి సంబంధించిన చెగువేరలాగా పనిచేసిండని జెప్పేసి ఆయన్ని ఓన్ చేసుకొని విస్తృతంగా ప్రచారం చేశారు. హ్మ్. విస్తృతంగా ఎట్లా అంటే అసలకి వాట్సాప్ తరం గూడా ఆలోచించి వాట్సాప్‌లలో, యూట్యూబ్‌లలో, ఫేస్‌బుక్‌లలో, ఎక్స్‌లో సోషల్ మీడియాలో ఒక ఫేమస్ అయిపోయిన ఒక హ్మ్. పరిస్థితి ఉంది. అంటే నిజంగా చెప్పాలంటే హిడ్మా నేపథ్యం చనిపోకముందు ఎవరికీ తెలీదసలు. అసలు హిడ్మా అనే వ్యక్తి తన ఫేస్ కూడా తెలీదనుకుంటా. యెస్. ఆ! అందుకే అంటే ఈ ప్రజల కోసం పనిచేసే వాళ్ళెవరైనా సరే వాళ్ళ రకరకమైన భావజాలాలు ఉన్నా గూడా ప్రజల కోసం పనిచేసే వాళ్ళెవరైనా వాళ్ళ సొంతం కోసం పనిచేయట్లేదు. హ్మ్. వాళ్ళ పేర్ల కోసం పనిచేయట్లేదు. వాళ్ళకి వాళ్ళ డబ్బుని ఎనకేసుకుందామని జెప్పేసి పనిచేయట్లేదు. కాబట్టి వీళ్ళందరూ గూడా ప్రజల్లో చరిత్రాత్మకంగా నిలిచిపోతారు. అట్లా గతంలో గూడా జరిగిన పరిస్థితి ఉంది. అనేక మంది ప్రజల కోసం పనిచేసిన నాయకులు ప్రజల గుండెల్లో ఉన్నారు. ఈరోజు ఇడ్మా చనిపోయి ఆహ్, బూడిద గావచ్చు గాక కానీ ఆయనకు సంబంధించినటువంటి ఆశయాలు, భావజాలం, ఆయన మీద పాటలు, ఆయన మీద సోషల్ మీడియాలో వస్తున్న ప్రచారం ఎక్కడికి పోదు గదా! హ్మ్. కాబట్టి అట్లా ప్రజల కోసం పనిచేసే వాళ్ళకి ఆ రకమైనటువంటి ఓన్ చేసుకునే ఓన్ చేసుకుంటారు. ప్రజలే ఓన్ చేసుకుంటారనేది మేము చెప్పదలుచుకున్నాం. సాధారణంగా ఎన్నికలొచ్చినప్పుడు రాష్ట్ర పార్టీలు, ప్రాంతీయ పార్టీలు, లేకుంటే జాతీయ పార్టీలు ఇవే ఆప్షన్స్ ఉంటాయి. కానీ చాలా కాలం నుంచి ఇటు లెఫ్ట్ సంఘాలు, లెఫ్ట్ పార్టీలకు సంబంధించి సిపిఐ, సిపిఎం లేకుంటే న్యూ డెమోక్రసీ రకరకాల పార్టీలు కనుమరుగైపోయే పరిస్థితి కనిపిస్తుంది ప్రస్తుతం. ఎందుకు ఈ లెఫ్ట్ పార్టీలు కనుమరుగైపోతున్నాయి? ఈ మిగతా పార్టీలన్నీ ముందుకు దూసుకెళ్ళిపోతున్నట్టు ఏం చెప్తారు? అంటే ఎప్పుడైనా రాజకీయ పార్టీలని మేమేం భావిస్తా ఉన్నామంటే యాస్ ఏ పీడీఎస్ విద్యా సంఘంగా పార్టీలని ఓట్లు, సీట్ల ద్వారా మాత్రమే లెక్కేయొద్దని చెప్పేసి మేము భావిస్తా ఉన్నాం. హ్మ్. ఎందుకనంటే మనం ఈరోజు ఏదైనా సమస్య ఉందనుకోండి, ఏ సమస్య ఉన్నా గూడా ఎవరు రాకపోయినా గూడా ప్రజలందరూ ఏమి ఆలోచించరు. అరే! ఎవరు రాట్లేదు ఈ ఎర్రజెండా పార్టీలో గూడా ఏమైంది? అనేది హ్మ్. అడుగుతారు. ఎందుకనంటే వాళ్ళకొక నమ్మకం. ఈ ఎర్రజెండా పార్టీలు ఉంటే, ఈ లెఫ్ట్ విద్యా సంఘాలు ఉంటే, లేకపోతే వామపక్ష విప్లవ విద్యా సంఘాలు ఉంటే, లేకపోతే పార్టీలు ఉంటే, వీళ్ళు కనీసం ప్రజల కోసం పనిచేస్తారు. ప్రజల కోసం మాట్లాడతారు. అన్యాయానికి ఎదిరించి మాట్లాడతారు. అన్యాయం జరిగినప్పుడు రోడ్ల మీదకొస్తారని చెప్పేసి ఒక నమ్మకం ప్రజల్లోకి ఉంది. అందుకే ఈ దేశంలో కమ్యూనిస్ట్ పార్టీ వచ్చి 100 సంవత్సరాలు అయితున్నా గూడా, ఇప్పటికి ప్రజల పట్ల అచంచలమైనటువంటి విశ్వాసం ప్రజలకున్నది ఏమంటే ఈ ఎర్రజెండా పార్టీల మీదనే ఉంది. నిజంగా ఎర్ర జెండా మీరన్నట్టు గతంలో పనిచేసినంత యాక్టివ్‌గా ప్రస్తుతం పనిచేసే పరిస్థితిలో ఉందా? అంటే ఈ దేశంలో అనేకమైన మార్పులొచ్చినాయి. ఈ మార్పులు వచ్చిన దాని ప్రకారం ఈ సమాజం మీద ఎట్లయితే దాని మీద ఈ సమాజం మీద ఎట్లయితే ఇది వాళ్ళ అభిప్రాయం వాళ్ళ మీద రుద్దబడతా ఉందో, ఎర్రజెండా పార్టీ మీద అనేకమైన ప్రభావాలకు లోనవుతా ఉంది. ప్రభావాలకు లోనవుతున్న క్రమంలో అనేక మంది ఈ ఈ పార్టీలను గాని, ఈ లెఫ్ట్ సంఘాలను గూడా ఓన్ చేసుకుంటున్న ఒక పరిస్థితి లేదు. కాబట్టి మేమేమంటున్నామంటే పరిస్థితులు ఈ రకంగా ఇప్పుడు ఈ రకంగా ఉండొచ్చు. కానీ ఖచ్చితంగా ఈ పరిస్థితులు మారతాయి. రేపొద్దునే వచ్చేది మొత్తం సంక్షోభ కాలం. ఈ సంక్షోభ కాలంలో ప్రజలకి విద్య గాని, వైద్యం గాని, ఉపాధి గాని దొరికే అవకాశం లేదు. ఇంకా అసమానతలు పెరిగిపోయే అవకాశం ఉంది. ఈరోజు భారతదేశంలో నిరుద్యోగం, అవిద్య, మనుషులకు సెక్యూరిటీ లేకపోవడం, రైతు పండించిన పంటకి గిట్టుబాటు ధర లేకపోవడం, అదేవిధంగా సమస్యల ప్రాతిపదికగా చర్చ జరగకుండా హ్మ్. మతం ప్రాతిపదిక, కులం ప్రాతిపదిక చర్చలు జరుగుతా ఉన్నాయి. ఇది ఎక్కువ కాలం నిలబడదు. ఈ నిలబడదనంటే వచ్చేది ఉద్యమాల కాలం. ఉద్యమాల కాలం వచ్చిందంటే ఖచ్చితంగా యూత్ ఆకర్షిస్తది. ఆకర్షిస్తాం. ఖచ్చితంగా దీన్ని
మేము ముందుకు తీసుకుపోదామని చెప్పేసి ఆలోచిస్తా ఉన్నాం. అంటే ఎర్ర జెండా పార్టీలు లేకపోతే ఇటు లెఫ్ట్ సంఘాలు కావచ్చు, లెఫ్ట్ స్టూడెంట్ వింగ్స్ కావచ్చు. ఎలక్షన్స్ వచ్చినప్పుడు లేకపోతే ఇంకేదైనా సందర్భం వచ్చినప్పుడు ప్రాంతీయ పార్టీలు ఆయా పార్టీలకు అంటే సంబంధించిన రాష్ట్రాల్లో ఉన్న పార్టీలతో కలిసి ముందుకెళ్ళడం జరుగుతుంది. గతంలో సింగిల్‌గా ఎజెండా పెట్టుకొని వాళ్ళెళ్ళిన అప్పటికి ప్రజలు ఆదరించారు. ప్రస్తుతం పొత్తు పెట్టుకుంటే తప్ప ఇది కూడా ఎర్ర జెండా ఇంకా తెలుగు రాష్ట్రాల్లో ఉందా అనే విధంగా కూడా ఆలోచిస్తున్నారు ప్రజలు. సో, దాని గురించి ఏమంటారు? అంటే మేము ముందే అన్నట్టు అంటే కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు యాజ్ సిపిఐ, హ్మ్. సిపిఎం లాంటి పార్టీలు పొత్తులు, సీట్లు ఎన్నికల ప్రాతిపదికన వాళ్ళు ఎన్నికల రంగం అటువైపు కొట్టబోతున్న పరిస్థితి ఉంది. కానీ మాలాంటి విప్లవ విద్యార్థి సంఘం ఏమంటున్నామంటే సమస్యల ప్రాతిపదిక కొట్లాడి ఉద్యమాన్ని నిర్మించి, ఉద్యమ ప్రాతిపదికన విద్యార్థిని, యువతని నిలబెట్టి దాని ప్రాతిపదికన ఎన్నికల్లోకి ఎళ్తే అప్పుడు ప్రజలు ఆలోచించే అవకాశం ఉంటది. హ్మ్. మనం మన ఉద్యమాల్ని వదిలేసి ఎంతసేపటికి ఓట్లు, సీట్లు ఎవరితోని అలయన్స్ పెట్టుకుంటే వాళ్ళతోని పోదామంటే అది కుదరని ఇప్పుడు ముచ్చట. రేవంత్ రెడ్డి మాట్లాడుతూ చిన్న వ్యాఖ్య చేసిండు సందర్భంలో రవీంద్ర భారత్‌లో మాట్లాడుతూ. కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు, లేకపోతే ఎర్ర జెండా పట్టుకున్న వాళ్ళు నూనెలు అంటే వేడి వేడి నూనెలో నీళ్ళేసినప్పుడు ఆ చిట్‌పట అంటారు కదా! అట్లాంటి వాళ్ళు అనే విధంగా కూడా అంటే ఏదైనా ఇష్యూ వచ్చినప్పుడు అట్లా మాట్లాడి ఇట్లా ఎళ్ళిపోతారు తప్ప నిజంగా వాళ్ళకు ప్రజా సమస్యలపైన కొట్లాడాలనే ఆలోచన ప్రస్తుతం లేదు అనే విషయం కూడా చెప్పుకుంటూ వచ్చిళ్ళు. అంటే అది పూర్తిగా అవాస్తవం. హ్మ్. అంటే ఈరోజు ముఖ్యమంత్రి గారు గాని, లేకపోతే ఇంకెవరైనా రేవంత్ రెడ్డి గారు నిన్న కూడా మాట్లాడారు. చాలా మాటలు మాట్లాడారు. హ్మ్. ఆయన్ని పెద్ద విప్లవకారుడిగా పోర్ట్రేట్ చేసే పరిస్థితి కూడా ఈరోజు సిపిఐ నాయకులు తీసుకొచ్చిర్రు. హ్మ్. కానీ అది మొత్తం కూడా అబ్సల్యూట్‌లీ రాంగ్. హ్మ్. ఎందుకనంటే ఈ దేశంలో మొదటిగా దున్నేవానికి భూమి కావాలని కొట్లాడింది ఎవరు? కమ్యూనిస్ట్ పార్టీ. హ్మ్. ఈ దేశంలో అనేకమైనటువంటి పార్టీలు అధికారంలోకి వచ్చినాయి. వాళ్ళు అనేకమైనటువంటి రకరకాలమైన పథకాలు ఇచ్చారు. ఒకళ్ళు కిలోకి రూ. 2 బియ్యం ఇచ్చారు. ఒకళ్ళు బ్యాంకులు జాతీయకరణ చేశారు. ఇంకొకరు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చారు. ఇంకొంతమంది డబుల్ బెడ్‌రూమ్ ఇచ్చారు. ఇంకొంతమంది అనేకమైన పథకాలు ఇచ్చారు. కానీ ప్రజల మౌలిక సదుపాయాలు, మౌలిక సమస్యలు పరిష్కారం కాలేదు. కానీ మేమేమన్నాం? భూమి సమస్యను పరిష్కరిస్తే ఈ దేశంలో మౌలికమైన మార్పు వస్తుందని చెప్పేసి ఎర్రజెండా పార్టీలు, విప్లవ ప్రజా సంఘాలు అన్నాయి. మరి భూమి సమస్యగా మాట్లాడి భూమిని పంచిన చరిత్ర ఎవరికుంది ఈ దేశంలో? విప్లవ కమ్యూనిస్ట్ పార్టీలకి ఉంది గదా! హ్మ్. ఈరోజు పోండి మీరు. ఇల్లందు ఏజెన్సీ కరీంనగర్, వరంగల్, మహిబాద్, ఇల్లందు, కొత్తగూడెం ఇల్లందు ఏజెన్సీలో లక్షలాది ఎకరాల భూమిని, పోడు భూమిని కొట్టి, పోడుగొట్టి వాళ్ళకి గిరిజన రైతాంగానికి భూమిని పంచిన చరిత్ర ఎర్రజెండా పార్టీలకుంది గదా! మరి ఈ భూమి అనేది ప్రజలకు బదలాయింపు అయినప్పుడే వాళ్ళ వాళ్ళ జీవితాల్లో మౌలికమైన మార్పొస్తది గదా! ఆ మార్పు చేసిన పని ఎవరు? ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలే చేసినాయి గదా! మరి ఆ రకమైనటువంటి పోరాటాలు చేసినాయి గదా! అట్లా చూసుకుంటే మొన్న రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలనే తేడా మనకి అయి మొత్తం అబద్దాలనేది మనకు తేటతెల్లం అవుతుంది హ్మ్. గదా! కాబట్టి మేమేమంటున్నామంటే ఈ దేశంలో అనేకమైన ఉద్యమాలు నడిపింది. ఈ రాష్ట్రంలో గూడా విద్యుత్ ఉద్యమాన్ని నడిపింది కమ్యూనిస్టులు. అదేవిధంగా రైతాంగ ఉద్యమాన్ని నడిపింది కమ్యూనిస్టులు. కార్మిక ఉద్యమాన్ని నడిపింది కమ్యూనిస్టులు. విద్యార్థి ఉద్యమాన్ని నడిపింది కమ్యూనిస్టులు. అనేకమైనటువంటి ఉద్యమాలు, ప్రజా సమస్యల మీద పరిష్కారం కోసం పనిచేసింది కమ్యూనిస్టులు. పరిష్కారాలు చూపింది కూడా కమ్యూనిస్టులు అనేదే మేము చెప్తా ఉన్నాం. అంటే కమ్యూనిస్ట్ పార్టీలు ముందుకు పోలేకపోవడానికి కారణం ఏంటిది? ప్రధానంగా కనిపిస్తున్న కారణం సీనియారిటీ ఎక్కువైపోయింది. కొత్త తరానికి ఛాన్స్ ఇవ్వట్లేదు అనే విషయం కూడా పదే పదే తెరపైకొస్తుంది. అది వాస్తవం అంటారా? అంటే కొద్ది మేరకు అది వాస్తవమే. అయితే జనరల్‌గా బూర్జువా పార్టీలకి, కమ్యూనిస్ట్ పార్టీలకి తేడా ఏంటంటే, ఇవి సిద్ధాంత ప్రాతిపదికన సిద్ధాంతంతోని పనిచేసే సంఘాలు. జనరల్‌గా వేరే పార్టీలు వాళ్ళకి సిద్ధాంతం ఉండదు, ఏముండదు. ఏదొస్తే అది. ఆ పూటకి ఏది అవసరమైతే అది మాట్లాడతారు. ఫర్ ఎగ్జాంపుల్ నిన్న రేవంత్ రెడ్డి గారు ఏం మాట్లాడారు? ఖమ్మంలో, ఖమ్మంలో నిన్న మీటింగ్‌లో మాట్లాడుతూ, ఒక మీటింగ్‌లో ఖమ్మం పక్కనున్న ఊర్లో మీటింగ్ పెట్టి చంద్రబాబు నాయుడు పొగిడిండు. గద్దెలు మళ్ళా కూలగొట్టండి రాష్ట్ర అదే. అది గతంలా. చంద్రబాబు నాయుడు పొగిడిండు. హ్మ్. మళ్ళా ఖమ్మంలో సిపిఐ మీటింగ్‌కొచ్చి ఏమన్నాడు? బీజేపీని తిట్టిండు. మరి బీజేపీని మోసేదెవరు? చంద్రబాబు నాయుడే గదా! ఇప్పుడు ఈరోజు బీజేపీ బీజేపీ పార్టీ జాతీయంలో అధికారం ఉందంటే చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడే కారణం. కారణం. హ్మ్. అంటే ఈ రకమైనటువంటి సిద్ధాంత భావజాల దారిద్ర్యంలో ఉన్న పార్టీలు ఒకవైపు ఉన్నాయి. హ్మ్. సిద్ధాంతంతోని పనిచేసే సంఘాలు. ప్రజల కోసం, విద్యార్థుల కోసం, కార్మికుల కోసం, కర్షకుల కోసం ఈ దేశంలో కార్మిక వర్గ స్థాపన చేయాలని చెప్పేసి విద్యార్థి పార్టీలు కొన్ని ఉన్నాయి. ఎర్రజెండా పార్టీలు. ఇట్లా ఉన్న పార్టీలు అంటే కొంచెం ముందుకు పోవాలనంటే ఇప్పుడు జనం గూడా ఏం ఆలోచిస్తున్నారంటే మాకు ఆ పూటకి ఏమొస్తుంది అనేది ఆలోచిస్తున్నారు కానీ, లాంగ్ రన్‌లో మనకేం నష్టం జరుగుతుందనేది ఆలోచించట్లేదు. హుహు. అట్లా నష్టం జరుగుతుందని వాళ్ళు ఆలోచింపజేయడంలో
కమ్యూనిస్ట్ ఫెయిల్ అయితా ఉన్నారు. హ్మ్. అట్లా అంటే ఒక వాళ్ళు ఆలోచించి చేయకుండా కూడా వాళ్ళ మీద అనేక రకమైనటువంటి పని చేస్తా ఉన్నాయి అంటే టీవీలు. అంటే ఎందుకు? సీనియారిటీ బలహీనపడుతుందా? ప్రజల్లోకి ఎళ్ళలేకపోతుందా? అంటే ఈరోజు కమ్యూనిస్ట్ పార్టీలు అన్నీ కూడా సీనియర్స్ అదేవిధంగా అంటే వస్తున్న కొత్త తరం హ్మ్. మిళితమై పనిచేయాల్సిన అవసరం ఉంది. ఇది వీధి పోరాటాలు యూత్ చేయాలి. కమ్యూనిస్ట్ పార్టీకి సిద్ధాంతాలని రచించేది, సిద్ధాంతాన్ని చెప్పేది, సిద్ధాంతాన్ని ఎక్కించేది దాంట్లో సీనియర్స్ ఉండాలి. హ్మ్. అట్లా ఆ రకంగా వాళ్ళు కూడా మాడిఫై చేయాల్సిన అవసరం కూడా ఉందనేది నేను భావిస్తున్నాను. ఇప్పుడు కొత్త పార్టీలలో కంటిన్యూగా కొత్తగా జాయిన్ అవుతున్నారు యువకులొస్తులు. ఆయా ఏరియాలలో ఆహ్, నవ నాయకుడు, యువ నాయకుడు అని సంథింగ్ ఏదో వస్తుంది. ఎర్రజెండా పార్టీలకి ఎవరు రావట్లేరు. అది మైనస్ అవుతుందా? అంటే వీళ్ళ సిద్ధాంతాన్ని బలంగా ఈ తరానికి తీసుకెళ్తలేరా? అంటే వీళ్ళకి గూడా వస్తున్నారు. మాలాంటోళ్ళం మేము సామాన్య కుటుంబం మాది. మా నాన్న చిన్న పనే చేసుకుంటారు. ఊర్లో పని చేసుకుంటారు. మాలాంటి వాళ్ళం మేము ఆకర్షితులమై పని చేస్తున్నామనంటే అంతో ఇంతో ప్రజల కోసం పనిచేసే అవకాశం వచ్చిందనంటే ఇట్లాంటి వాళ్ళు ఈ పార్టీలు చేయబట్టే. అయితే మీరన్నట్టు యువ నాయకులు, మహానాయకులు వాళ్ళు కొంచెం హ్మ్. కష్టతరంగానే ఉంది పరిస్థితి. హ్మ్. ఎందుకంటే వాళ్ళ మీద అనేకమైనటువంటి యావిగేషన్స్ పనిచేస్తా ఉన్నాయి. ఒక సంఘంలో పనిచేస్తే నాకేమొస్తది? హ్మ్. నేనేం చేస్తా? లేపోతే నాకు రేపొద్దున ఏమైనా పదవి వస్తదా? మాతో పాటు పనిచేసిన చాలామంది విద్యార్థి నాయకులు ఈరోజు ఎమ్మెల్యేలుగా, ఎమ్మెల్సీలుగా ఉన్నారు. హ్మ్. కానీ మేమిక్కడే ఉన్నాం. ఎందుకు? ప్రజల కోసం, ప్రజా సమస్యల పరిష్కారం కోసం పనిచేస్తాం. వాళ్ళొక వ్యూ పెట్టుకొని ఎళ్లారు. అంటే ఎన్ఎస్‌యులో గాని, లేపోతే వేరే విద్యా సంఘాల్లో పనిచేసేవాళ్ళు. వాళ్ళు ఏదో ఒక పదవి కోసం పనిచేస్తారు. ఆ దాని కోసం అప్పుడున్న ఆ సర్కమ్‌స్టెన్స్‌లో పనిచేస్తారు. కాబట్టి ఇట్లా ఆకర్షించే దాంట్లో ప్రజల కోసం పని చేపిచ్చే దాంట్లో కొంత వెనకబాటుతనంగానే ఉన్నదనేది నాకు పర్సనల్ ఫీలింగ్. మన రాష్ట్రంలో విద్యార్థి సంఘాల గురించి మాట్లాడుకుంటే, ప్రస్తుతం ఏబీవీపీ లేకపోతే ఎన్ఎస్‌యుఐ, బీఆర్ఎస్‌వి ప్రధానంగా కనిపిస్తున్నాయి. ఆ ఇంటర్ కాలేజ్‌లో, డిగ్రీ కాలేజ్‌లో అంటే రాష్ట్రంలో ఉన్న కాలేజ్‌లలో ప్రధానంగా ఇవే ఎళ్తున్నాయి. పీడీఎస్ లాంటియి ఎందుకు వెనుకబడిపోయినాయా? లేకపోతే జాయినింగ్ తక్కువైనాయా అంటే ఏం చెప్తారు? అంటే ఈరోజు పీడీఎస్‌యు లాంటి సంస్థలు పనిచేస్తా ఉన్నాయి. హ్మ్. యాక్టివ్‌గానే పనిచేస్తూ ఉన్నాయి. అన్ని సమస్యల మీద చర్చిస్తున్నాం, మాట్లాడుతున్నాం గానీ, ఒకప్పుడు ఉద్యమాలు ఎంత తీవ్రమైన స్థాయిలో వచ్చినాయో, ఇప్పుడు రాని పరిస్థితి ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ రియంబర్స్‌మెంట్ ఇష్యూని తీసుకున్నప్పుడు మేము 3 రోజులు బంద్ పిలుపునిస్తే, వాళ్ళ సమస్యల మీద వాళ్ళే బయటికి రాని పరిస్థితి ఉంది. హ్మ్. అంటే ఈరోజు ఏమైపోయిందనంటే, విద్యార్థులు గూడా మాకు ఇన్‌స్టాంట్‌గా ఏం జరుగుతుంది? ఏమొస్తా ఉంది? అట్లా బీఆర్ఎస్‌వి గాని, ఎన్ఎస్‌వి గాని, ఏబీపీ గాని వాళ్ళేమంటరు? వాళ్ళకొక పెద్ద ఆయుధం ఉంటది. వాళ్ళకి పెద్ద ఆయుధం ఏబీపీకైతే మతం అనే ఆయుధం ఉంటది. ఎన్ఎస్‌సి, బీఆర్ఎస్‌వి లాంటి సంస్థలకైతే రేపొద్దున మనం పొలిటికల్‌గా ఏమి సాధిస్తాం అనేది ఉంటది. కానీ పీడీఎస్‌యు లాంటి సంస్థలకేముంటది? ఈ సొసైటీని సమూలంగా మార్చాలి. అంతరాలు లేని సొసైటీ ఉండొద్దనేది ఒకటుంటది. కాబట్టి ఇన్‌స్టాంట్‌గా మనకేమొస్తుందని ఆలోచిస్తుర్రు గానీ, విద్యార్థులు గూడా హ్మ్. వాళ్ళని ఆలోచించకుండా జేస్తా ఉన్నారు. హ్మ్. జనరల్‌గా వా మనకున్నటువంటి టీవీలు గానీ, సాహిత్యం గానీ, సోషల్ మీడియా గానీ, ఎంతసేపటికి వాళ్ళని ఒక మూసలో ఉంచుతున్నాయి గానీ, నిజంగా ఆలోచించే సొసైటీ గురించి నిజంగా ఆలోచన జేసి, వాళ్ళకున్నటువంటి సమస్యల పరిష్కారం వైపు చేసే విధంగా ఆలోచించనీయట్లేదనేది మేము భావిస్తున్నాం. రైట్ ఫైనల్‌గా పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడిగా, రాష్ట్రంలో ఉన్న కాలేజెస్‌కి, ఇంటర్ కాలేజెస్‌కి, డిగ్రీ కాలేజెస్‌కి మీ పీడీఎస్ విద్యార్థులకు లేక మీ వెంట నడిచే యువ నాయకులకు ఏం చెప్పదలుచుకున్నారు? మేము పీడీఎస్ విద్యా సంఘంగా ఈ సొసైటీలో అనేకమైన సమస్యలున్నాయి. కనీసం విద్య అందడం లేదు. వైద్యం అందడం లేదు. ఉద్యోగ అవకాశాలు రావడం లేదు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు గూడా అనేకమైన హామీలు ఈ విద్యార్థులకి, యువకులకి ఇచ్చింది. ముఖ్యంగా దే దేశంలో ఉన్నటువంటి నరేంద్ర మోడీ ప్రభుత్వం మతం ప్రాతిపదికగా మొత్తం గూడా సమాజాన్ని చీల్చాలని జూస్తా ఉంది. కాబట్టి దీనికి వ్యతిరేకంగా మేము పెద్ద ఎత్తున పోరాటం చేస్తాం. దేశ స్థాయిలో గూడా కలిసొచ్చే విద్యా సంఘాలన్నిటిని గూడా కలుపుకొని నరేంద్ర మోడీ ప్రభుత్వ పాలసీకి వ్యతిరేకంగా అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏవైతే విద్యార్థులకు హామీలిచ్చారో అనేకమైన హామీలిచ్చారు. 6 గ్యారంటీల పేరుతోని 420 హామీలు, జాబ్ క్యాలెండరు, అదేవిధంగా విద్యార్థులకి రియంబర్స్‌మెంట్ ఇస్తానని, స్కాలర్‌షిప్ ఇస్తామని, ప్రభుత్వ విద్యా సంస్థలని మేము కాపాడతామని, కార్పొరేట్ విద్యా సంస్థల మొత్తం కూడా మేము రద్దు చేస్తామని చెప్పేసి అనేకమైన హామీలిచ్చారు. ఈ హామీల అమలు కోసం కొట్లాడతాం. అదేవిధంగా నరేంద్ర మోడీ ఇచ్చినటువంటి హామీల కోసం కూడా కొట్లాడతాం. అంతిమంగా పీడీఎస్‌యూ సంస్థ ఏదైతే మేము భావిస్తా ఉన్నామో, మనుషులందరూ సమానంగా బతకాలి, సోషలిజం రావాలి, సమసమాజం రావాలి. ఈ సమాజంలో మౌలికమైన మార్పు రావాలని జెప్పేసి ఏదైతే భావిస్తామో, దానికోసం ఖచ్చితంగా పెద్ద ఎత్తున పోరాటాలు చేస్తామని జెప్పేసి మేము తెలియజేస్తున్నాం. ఇది పీడీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు మహేష్ గారితోని స్పెషల్ ఇంటర్వ్యూ. చూస్తూనే ఉండండి ఆంధ్రప్రభ.